వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి నేత కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త బేసిక్గా అధికార ప్రతినిధి అని ఇచ్చారు, కానీ ఆ అధికార ప్రతినిధిగా ఉందో కూడా లేదో తెలియదు. ఎవరు పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ నో రెస్పాన్స్ యెట్. సరే, పాయింట్లోకి వెళ్తే నాగార్జునని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. రేవంత్ రెడ్డి మీద అసభ్యకరమైన అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు. ఆదేశాలు జారీ చేస్తే చెంచల్గూడ జైలుకి, అదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి జైలుకే తరలించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కైలాష్ సజ్జన్ బేగం బజార్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఏపీ పోలీసుల సహకారంతో నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారు. ఫైన్. ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏమొస్తోంది అంటే, సరే వీడిని అరెస్ట్ చేశారు, వాడిని అరెస్ట్ చేశారు, అంతా అయ్యింది. సో దీంట్లో ఏంటి అసలు 2 రాష్ట్రాలు 2 కేసులు, మరి ఎందుకు 14 రోజుల రిమాండ్ వెంటనే విధించింది అన్నటువంటి పాయింట్ని చాలామంది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఈ నాగార్జున యాదవ్కి నాంపల్లి కోర్టు వారు 14 రోజులు రిమాండ్ ఇచ్చారు, చెంచల్గూడ జైలుకి పంపించారు. మరి ఇదే రకమైనటువంటి ఆరోపణలతో సోషల్ మీడియాలో యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్నగాడిని ఒకసారి కాదు 4 సార్లు అరెస్ట్ చేశారు. కానీ అక్కడి మ్యాజిస్ట్రేట్లు ప్రతిసారి కూడా దీంట్లో బెయిల్ ఇవ్వడం జరిగింది. సరే, జడ శ్రవణ్ కుమార్ వాదించి బెయిల్ ఇప్పించారని అనుకుందాం, అటు ఆయనకు కూడా ఆనందమేగా పాపం. సో ఇక్కడ చూస్తేనేమో రిమాండ్కి అక్కడ రిమాండ్కి పంపించడానికి ఆ 4 కేసుల్లో కూడా నిరాకరించారు. బట్ నాగార్జున యాదవ్ కేసులో తెలంగాణ పోలీసులు ఒకే ఒక్క కేసు పెట్టారు. కోర్టు వెంటనే 14 రోజుల రిమాండ్ విధించింది. మరి చట్టాలు ఇవే కదా, మరి ఫలితాలు ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి? అంటే రాష్ట్రాన్ని బట్టి చట్టం మారుతుందా, చట్టం తీరు మారుతుందా, లేదు కోర్టును బట్టి మారుతుందా, లేదంటే ప్రతి కేసులో పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందా అన్నటువంటి ప్రశ్నలనే చాలామంది ఇక్కడ సంధిస్తున్నారు. ఈ ఇద్దరు కేసులు ఒకసారి పరిశీలిస్తే ఈ మొత్తానికి సంబంధించి మొత్తం బిఎన్ఎస్లో ఏ సెక్షన్స్ పెట్టారు ఏంటి అన్నటువంటిది రెండిటికి చాలా దగ్గర పోలికలే ఉన్నాయి. బిఎన్ఎస్ సెక్షన్ 352, 353, అలాగే 352 కింద చూస్తే ఉద్దేశపూర్వకంగా అవమానించి శాంతి భద్రతలకు భంగం కలిగించారు అని. 353 అంటే పుకార్లు ప్రకటనల ద్వారా ప్రజల్లో విద్వేషం లేదా అశాంతిని రగిలించేటువంటి చర్యలు తీసుకున్నారు అనేది ఈ సెక్షన్ల కింద వస్తుంది. ఈ యూఏపీఏ చట్టం కాదు. యూఏపీఏది రావణది వేరు, కంప్లీట్గా తీసుకెళ్ళి మూసేశారు. ఎప్పుడు బయటకు వస్తాడనేది కూడా క్లారిటీ ఉన్నది. ఇంకా 90 days ఆర్ 180 days అది ఇంకా జరుగుతుంది. ఇంకా ఎన్ఐఏ ఎంటర్ అయిందంటే ఏడాది పాటు అక్కడే ఆడవాలి ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ రావణ్ మీద కూడా ఇవే సెక్షన్స్, ఏవి ఈ 4 కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి సెక్షన్స్ 352, 353 సెక్షన్స్, అదనంగా ఐటీ యాక్ట్ 2000 and 2008. సో ఈ ఐటీ సెక్షన్లు పక్కన పెడితే ప్రధానంగా ఈ 2 కేసుల్లో ఉన్నటువంటిది కామన్గా 352, 353 బిఎన్ఎస్, ఈ రెండే. సో ఇద్దరి మీద ఆరోపణలు ఒక్కటే. అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని, నాయకులని తీవ్ర పదజాలంతో తోలనాడారు. సో నాగార్జున యాదవ్ ఏమో రేవంత్ రెడ్డిని, రావణ్ ఏమో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు, అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా. ఇక్కడ వచ్చేసరికి పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, అనకాపల్లి ఈ 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. కానీ తెలంగాణలో నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు మాత్రం నాగార్జున యాదవ్కి రిమాండ్ విధించింది. మరి పాసిబిలిటీ ఏంటి, డిఫరెంట్ ఏంటి? సో చట్టాన్ని అమలు చేసేటువంటి విషయంలో జడ్జిలకి కాస్త డిస్క్రిషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం విచక్షణాధికారం కూడా ఉంటుంది. ఈ సెక్షన్లు మాత్రమే కదా వాళ్ళు పట్టించుకునేది. ఈ పట్టించుకునేటువంటి దాంట్లో ఆ కేసు ఏంటి, కేసు యొక్క పరిస్థితులు ఏంటి, వాస్తవికత ఏంటి, ఆ వ్యాఖ్యల యొక్క తీవ్రత ఏంటి, దాని మీద దర్యాప్తు ఇంకా ఎంత అవసరం లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే సెక్షన్స్ ఇక్కడ 2 ఉన్నప్పటికీ కూడా రెండిట్లో ఒకే నిర్ణయం ఎందుకు రాలేదు అంటే ఇవే కారణాలు చెప్తున్నారు. తర్వాత ఇక సోషల్ మీడియాలో ఈ 2 కేసుల మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. అక్కడేమో బెయిల్, ఇక్కడేమో రిమాండ్. ఇది సమాన న్యాయమా, ప్రతి ఒక్కళ్ళకి ఇలాగే ఉంటుందా, అంటే రాష్ట్రాన్ని బట్టి చట్టం మారుతుందా? సో ఇది చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక నిర్ణయానికి ఇందులో రావడానికి కూడా మనకి కుదరదు. ఈ కేసుకి ఆ కేసుగానే చూడాలి తప్ప పక్క రాష్ట్రానికి వెళ్తేనేమో ఇలాగ, ఈ రాష్ట్రానికి వెళ్తే ఇలా అంటే మరి గతంలో ఉన్నటువంటి అనేక కేసులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి కూడా ఇక్కడ డిస్కషన్ వస్తుంది. సో ప్రతి కేసులో కూడా కోర్టు ముందు పోలీసులు ఉంచేటువంటి ఆధారాలు, దానికి సంబంధించి ఆ ఎవిడెన్సెస్కి ఉన్నటువంటి అథెంటిసిటీ, అలాగే దాంట్లో జరిగినటువంటి దర్యాప్తు, అలాగే కేసులో ఉన్న వాస్తవాలు, ఇవన్నీ
అట్ ద సేమ్ టైం అవసరాలు, దర్యాప్తు అవసరాలు కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అవి మనకేమైనా తెలుస్తాయా? పోనీ మనకేమైనా పూర్తిగా చెప్తారా? బయటికి రావు. ఒక హెడ్లైన్ వస్తుంది, ఒక వార్త వస్తుంది, అంతే. పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి, ప్రతి కేసుకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పరు కదా వాళ్ళు. అలాగే ఇక్కడ సుప్రీంకోర్టు రూల్ గురించి మాట్లాడాలి. 7 ఏళ్ల లోపు శిక్ష పడేటువంటి కేసులుంటే, 7 ఏళ్ల కంటే తక్కువే ఈ శిక్ష పడేటువంటి కేసులు ఉన్నాయి అంటే సాధ్యమైనంత వరకు బెయిల్ ఇవ్వాలి, లేకపోతే అరెస్ట్ చేయండి. అవసరం లేకపోతే వెంటనే అరెస్ట్ చేయొద్దు, 41A నోటీసులు ఇవ్వండి అని చెప్పి కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. ఎందుకు అనంటే ప్రతిసారి కేసు పెట్టడం, 14 రోజుల రిమాండ్ అని చెప్పి జైలుకి తీసుకెళ్లడం, అక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెండింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఈ డిస్క్రిప్షన్ తీసుకుంది. ఇక్కడ ఏం చెప్పారు వాళ్ళు, చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినటువంటిది కూడా, సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది ఏంటంటే 7 ఏళ్ల లోపు శిక్ష ఉన్న కేసుల్లో సాధ్యమైనంత వరకు మీరు బెయిల్ ఇవ్వండి, అవసరం లేకపోతే వెంటనే అరెస్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం సాధ్యమైనంత వరకు అన్న క్లాజ్ని పెట్టింది. అంటే వాళ్ళ ఆలోచన ఉంటుంది డెఫినెట్గా, ఎస్ దీంట్లో దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది చూస్తారు. చూసి దాన్ని బట్టి జడ్జిలు ఖచ్చితంగా బెయిల్ ఇస్తారు, ఇవ్వకపోతారు, రిమాండ్ కూడా విధిస్తారు. సో బెయిల్ ఖచ్చితంగా ఇవ్వండి ప్రతి కేసులో అని మాత్రం సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పింది? ఎక్కడా చెప్పలా. సో పరిస్థితులను బట్టే మ్యాజిస్ట్రేట్ విచక్షణ మీద మాత్రమే ఆ రిమాండా బెయిలా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆ విచక్షణ మాత్రమే సుమ. సో ఇక్కడ న్యాయ వ్యవస్థను తప్పుపట్టడానికి కూడా లేదు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మ్యాజిస్ట్రేట్లు ఏమో ఒక డెసిషను, అక్కడేమో నాంపల్లిలో ఇంకొక డెసిషన్ తీసుకున్నారు. అంటే రెండు చట్టపరమైనటువంటి ప్రక్రియలో భాగమే. యాజ్ పర్ ద సుప్రీంకోర్టు గైడెన్స్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ విచక్షణను బట్టి వాళ్ళు తీసుకున్నారు. ఎస్ దీంట్లో ఐటీ సెక్షన్స్ ఇవే ఉన్నాయి కదా, లేదయా మీరు బెయిల్ ఇవ్వండి, విచారణ చేయండి, ఫర్దర్గా ఏంటనే ఛార్జ్షీట్ మీరు పెట్టండి అని చెప్పని అన్నారు తప్ప ఇంకోటి లేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ కూడా జడ్జి గారు చూశారు, మేబీ బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేయించి ఉండొచ్చు. చూసి ఓకే ఇది అలవాటు అయిపోయింది ఇలా మాట్లాడడం అనేది, లేదు దీంట్లో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పని విచక్షణ ప్రకారం ఇక్కడ ఇచ్చి ఉండొచ్చు. సో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది అని చెప్పని చట్టాన్ని మనం మార్చాల్సినటువంటిది, జడ్జిలకి ఉద్దేశాలు ఆపాదించాల్సినటువంటి అవసరం లేనే లేదు. సో ఒకే తరహా కేసులు ఏమన్నా ఉండి, సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్ ఉండి, దాంట్లో డెసిషన్స్ మాత్రం ఏమైనా డిఫరెంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అనుకోవడం కామన్, అదేంటి మరి అక్కడ అలా చేశారు, ఇక్కడ వీళ్ళు ఇలా చేశారు అనేటువంటిది. సో సమాధానం కూడా దీనికి చట్టం ద్వారానే వస్తుంది. కేవలం చట్టం మాత్రమే దీనికి సమాధానం చెప్తుంది, మీరో నేనో ఇంకొకళ్ళో కానీ కాదు. సో ఇక్కడ ఎవరు ఒప్పు ఎవరు తప్పు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇవేమీ లేవు. చట్టం అందరికీ ఒకటే, ఒకేలా కనిపించాలి, ఒకేలా అమలు అవుతోంది అనే నమ్మకం ప్రజల్లో ఉండాలి. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ రూల్ ఆఫ్ లా. సో ఈ రూల్ ఆఫ్ లా అనేది ప్రజాస్వామ్యానికి కూడా బలం. అంతే తప్ప ఇక్కడ ఒకళ్ళకి న్యాయం జరగలేదు, ఒకళ్ళకి న్యాయం జరిగింది, ఆ సారాంశం అనేది ఇందులో ఉండదు, డెఫినెట్గా ఉండదు. యూఏపీఏ ఇంకా అప్లై ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ అవ్వాల్సిన లేదు. ఎందుకంటే వీడేమి నక్సలైట్ల గురించనో ఇంకో దీని గురించైనా మాట్లాడాల, అక్కడ ఉన్నది వేరు. రావణ్ వర్సెస్ దీంట్లో ఈ పర్టికులర్ 4 కేసుల్లో మాత్రం సిమిలారిటీ 352, 353 సెక్షన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది జడ్జిల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోని జడ్జిలేమో రావణ్కి అనుకూలంగా తీర్పిచ్చారు, ఇక్కడేమో నెగిటివ్గా తీర్పిచ్చారు, ఇది రాదు అక్కడ. ఏదైనా సరే సుప్రీంకోర్టు అండ్ ద కేస్ డీటెయిల్స్, దాని డెప్త్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాతే ఇస్తారు. అంతే తప్ప ఇంకొకటి లేనే లేదు. మేబీ ఒకటి అయ్యి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా ఇంకోటి చేసినా కానీ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు అన్నటువంటిది ఉండి, ఎంతమందిని తీసుకొస్తారయ్యా మీరు, ఎంతమంది రోజు వీళ్ళందరినీ ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన మేబీ జడ్జిలకు వచ్చి ఉండొచ్చు. దాని ప్రకారంగా ఇవన్నీ రెగ్యులర్ సెక్షన్సే కదా, పెట్టండి ఛార్జ్షీట్ పెట్టండి, మీరు ముందు బెయిల్ ఇస్తున్నాను తర్వాత ఛార్జ్షీట్ పెట్టండి అని జడ్జి గారు ఆలోచన అయి ఉండొచ్చు. అంతే తప్ప తప్పుడు ఉద్దేశం అన్న పాయింట్ రాదు ఇక్కడ, వాదోపవాదాలు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే అక్కడ బలంగా లాయర్లు ఉన్నారు. మేబీ ఇది కూడా అవ్వచ్చుగా, అక్కడ బలంగా లాయర్లు ఉన్నారు. రావణ్ తరఫున జడ శ్రవణ్ కుమారు, పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. లేదంటే ఆ క్రిస్టియన్ జేఏసీ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. 4 వెళ్ళి సార్ ఇవన్నీ ఐటీ సెక్షన్స్, సోషల్ మీడియా సెక్షన్స్, బిలో 7 years అని చెప్పి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆ రూల్ని బలంగా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడంతో అక్కడ బెయిల్ వచ్చిందేమో. అది తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి లింగులిటుకమంటూ వీడు ఒక్కడే వెళ్ళాడు, కనీసం న్యాయ సహాయం అందించడానికి వీడి తరఫున లాయర్ కూడా వెళ్ళలేదు. సో గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి లాయర్లు క్లియర్గా చెప్పారు, అపోజిషన్ దగ్గర నుంచి ఏమీ లేదు, లేకపోయేసరికి జడ్జి గారు డిస్క్రిప్షన్ పంపించండి రిమాండ్కి అన్నారు, అయిపోయింది.
ఇది అల్టిమేట్గా జరిగింది అనుకోవచ్చు. అంతే తప్ప ఉద్దేశాలు ఆపాదించడాలు, చట్టం అందరికీ సమానం కాదు ఇక్కడ ఈ పర్టికులర్ అంశంలో, అక్కడ స్టేట్లో ఒకలా జరుగుతుంది, ఇక్కడ స్టేట్లో ఒకలా జరుగుతుంది అన్న ఆలోచన పెట్టుకోక్కర్లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.